మన నిజ జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం అనేక రకాల సమస్యలతో, అన్ని రకాల బాధలతో ఎన్నో విధాలుగా పెరుగుతూ వచ్చాము. మనము నమ్ముకునే ఈశ్వరుణ్ణి మనం ఒక్కటే కోరుకోవాలి. రోజు ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని చదవడం వల్ల మనకు మానసిక శాంతి కలుగుతుంది. అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ప్రతిరోజు మనం నిద్ర లేచిన తర్వాత 3 సార్లు ఈ విధంగా అనుకోవాలి. నా జీవితంలో ఆఖరి రోజు వరకు నేను అన్నీ మర్చిపోయినా, అందరినీ వదిలేసిన, నా మనసులో అన్ని బాధలు పోయినా, నా అనారోగ్యాన్ని గురించి కూడా నేను అనుభవించిన మాత్రము నా ఆఖరి రోజు వరకు నా చేతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు. చిదానందరూపః శివోహం శివోహం, చిదానందరూపః శివోహం శివోహం, చిదానందరూపః శివోహం శివోహం అని 3 సార్లు మనం రోజు నిద్ర లేచిన వెంటనే చెప్పుకోవాలి. ఇందులో శివుడు చిదానందం అంటే చిత్తము, ఆనందము మరియు తత్వం అన్నీ కలిసిన రూపము అంటారు. చిదానంద రూపం అనే శాశ్వత సత్యం, అవినాశి చైతన్యం మరియు అమృత ఆనందం. శివోహం అంటే మనం కూడా చైతన్యమే, ఆ ఆనందమే. ఈ భావన మనకు ఆత్మ సాక్షాత్కారము, అదృష్టము మరియు శాంతిని కలిగిస్తుంది. ఈ సూత్రము ఎంతో గొప్ప తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భావనలో శివుడు అనేది అంతర్గత చైతన్యం, మన ఆత్మలో ఒకటే ఉన్నట్లు భావించబడుతుంది. మనలోని ఆ అసలైన స్వరూపము, చైతన్యం, ఆనందం అన్నీ శివునికి సమానమే. దీని ద్వారా మనకు ఆత్మ పరిశోధన, ఆధ్యాత్మిక మోక్షం మరియు శాంతిని పొందవచ్చు. చివరి కాలంలో మనం సర్వం వదిలి అన్ని బంధాల నుంచి ముక్తి పొందినప్పుడు మనకు చుట్టూ ఉన్న వాస్తవం మాత్రమే శివుడు మాత్రమే మిగిలిపోతాడు. ఆ సమయంలో మనం అస్తిత్వం, చైతన్యం, ఆనందం అన్నీ శివునికే సమానంగా అనుభవించుతాం. ఈ సమయంలో శివుని దివ్యమైన ఉన్నతిని గాఢంగా అనుభవించి ఆయనపై అనుబంధాన్ని మరింత బలంగా అనిపించుకుంటాం. మనం అప్పుడు శివుని పట్టుకొని ముద్దుగా ఆయనతో ఒకటిగా కలిసినట్లుగా భావిస్తాం. అప్పుడు శివుని హస్తాన్ని పట్టుకొని ఆయనను వదిలిపెట్టి పోవడం అసాధ్యం అనిపించుతుంది. అప్పుడు మనం నిజంగా ఆయనలోనే కరిగిపోయినట్లుగా ఉంటాం. ఈ భావన వ్యక్తపరచాలంటే మనం హృదయంలో ఆ శక్తిని, ఆ ప్రణాళికను ప్రతి క్షణం అనుభవిస్తూ శివుని గొప్పతనాన్ని గౌరవిస్తూ ఉండాలి. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర. సాంబ సదాశివ. నమః శివాయ.